నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈరోజు ఆదిత్య కాలేజీ నందు నిరుద్యోగులకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 11 కంపెనీలు రావడం జరిగినది. నిరుద్యోగులు 500 మందికి పైగా హాజరయ్యారు. అయితే ఆదిత్య కాలేజీ సుమారు 6 సంవత్సరముల నుండి ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతున్నది. కాలేజీ యాజమాన్యం విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల జాలి హృదయంతో యాజమాన్యంపై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి కొత్తకోట మండల్ ఎంపీడీఓ కె కృష్ణవేణి మరియు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రెడ్డి శేఖర్ పాల్గొన్నారు. వారు ఇరువురుకు కాలేజీ ప్రిన్సిపల్ ప్రసాద్ దుశ్శాలవాతో సత్కరించడమైనది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని కాలేజీ యాజమాన్యం అభిప్రాయాన్ని తెలియజేయడమైనది. जिस तरह फूल से होती है चमन की जीनत, जिंदगी हो मेरे परवान की सूरत या रब, इल्म की शम्मा से हो मुझको मोहब्बत या रब, मेरा काम गरीबों की हिमायत करना, दर्दमंदों से ज़ईफ़ों से मोहब्बत करना, मेरे अल्लाह बुराई से बचाना मुझको, नेक जोड़ा हो उस राह पे चलाना मुझको, लपे आती है दुआ बन के तमन्ना मेरी। अस्सलामु अलैकुम। Now I call second P.Com students to pray Christian song. Praise the Lord. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును కాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలమును, మహిమయు నీవై ఉన్నావు. ఆమేన్. It's a great pleasure to welcome you all to the Mega Job Mela 2025 organized in collaboration with the Andhra Pradesh Skill Development Corporation. This event is a wonderful opportunity for job seekers and employers to connect and build a brighter future together. Now it's time for speeches about Mega Job Mela 2025. I would like to invite our beloved Principal Sir L. Prasad
speak about Mega Job Mela. Good morning to all. ఈరోజు ఈ జాబ్ మేళకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఎంపీడీఓ కృష్ణవేణి మేడం గారికి, ఎంఈఓ రెడ్డిశేఖర్ సార్ గారికి, మరి అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ వెంకటేష్ సార్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి హెచ్ఆర్ వివిధ కంపెనీలు చూస్తున్న హెచ్ఆర్ గారికి, మా కొలీగ్స్ అయినటువంటి స్టాఫ్కి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇప్పటికే సమయం చాలా అయిపోయింది కాబట్టి 2 minutes మాత్రమే తీసుకొని ముగిస్తాం. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ చేయాలి కాబట్టి సమయం సరిపోదు. ఈ 2025 మెగా జాబ్ మేళాను ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో కొత్తకోట మండలంలో ఒక జాబ్ మేళా కండక్ట్ చేయాలని నేను అప్రోచ్ కావడం జరిగింది 2 days బిఫోర్. తర్వాత దాన్ని మనం యాక్సెప్ట్ చేసి మన కాలేజీనే కండక్ట్ చేస్తామని అంగీకారం తెలిపాం. కాబట్టి ఈరోజు మనం ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనం ఈ జాబ్ మేళాను జరుపుకుంటున్నాం. కాబట్టి వచ్చినటువంటి విద్యార్థులు నేను తెలియచేయడం ఏమన్నా, ఇదివరకు మనం అకాడమిక్స్లో అనేక ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లు తెచ్చుకొని ఉంటారు. అయితే జాబ్ రావాలి అంటే మనకు స్కిల్ ఉండాలి. స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీ వాళ్ళు చూసేది మన మార్క్స్ కాదు, కానీ మనం ఎంటర్ అయ్యేదానికి మాత్రమే మార్క్స్ ఉపయోగపడతాయి ఎక్కువగా. తర్వాత కంపెనీ వాళ్ళు మనం టెస్ట్ చేసేది ఏంటంటే నీకు ఎంత మాత్రం స్కిల్ ఉంది, ఈ జాబ్ ఇస్తే నువ్వు ఎంత మాత్రం దాన్ని మేనేజ్ చేయగలవు అనేది చూస్తాను. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు చదువుతో పాటు మీ స్కిల్ కూడా డెవలప్ చేసుకొని ముందుకు వస్తేనే మీకు జాబ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఏదైతే కంపెనీస్ వచ్చాయో మీరు వాళ్ళకు ప్రజెంట్ అయ్యి మీ స్కిల్ అక్కడ అది ఒక ప్లాట్ఫామ్, మీ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇది. సో మీరు ప్రూవ్ చేసుకొని సో మీరు జాబ్ తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. Thank you, sir. Next, I would like to invite our respected MPDO Madam Krishnaveni Garu onto the stage to speak about Job Mela. సార్, ఈరోజు ఆదిత్య కాలేజీలో పిల్లల కోసము, నిరుద్యోగుల కోసము, విద్యార్థి బృందం కోసము మీరు తలపెట్టినటువంటి మహంతరమైనటువంటి మెగా మూల అనేటువంటి నిరుద్యోగ కార్యక్రమాన్ని మీరు ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు? గత 2 సంవత్సరాలుగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో లాస్ట్ ఇయర్ కూడా 24-25 అకాడమిక్ ఇయర్లో కూడా మేము కండక్ట్ చేసాం. అదేవిధంగా 25-26 అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఇయర్ ఈ ప్రాంతంలో ఎక్కువగా నిరుద్యోగులు ఉన్నారని వారికి బాగా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సార్, మన కాలేజీ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి స్థాపితం చేసి? 6 years కంప్లీట్ చేసుకున్నాము. 7th year రన్నింగ్. ఎందుకు ఇక్కడ స్థాపించాము అంటే ఈ మన తంబలపల్లి నియోజకవర్గంలో కొత్తకోట అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న యువతి యువకులకు మంచి ఉపాధి కోసం కల్పించిన ఉద్దేశంతో కాలేజీ స్థాపించాము. 6 years కంప్లీట్, 7th year రన్నింగ్. మీ కాలేజీ యొక్క అభివృద్ధి విధానం ఏంటి? మా అభివృద్ధి విధానం ఏంటంటే మేము మొట్టమొదటిగా ఇక్కడ జస్ట్ ఏదో రెంట్ తీసుకొని కాదు, కానీ పర్మనెంట్గా ఇక్కడ ఒక స్థలం కొని పర్మనెంట్గా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ల్యాబొరేటరీస్